హాయ్ అండి, నమస్తే. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందన్నమాట. అది కూడా రెసిడెన్షియల్ జోన్లో ఉండాలి, మేముంటూ రెంట్స్కి ఇవ్వాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది, అలాగే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా రీచబుల్ ఏరియా అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని, లేటెస్ట్ అప్డేట్స్ని, మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఎలివేషన్ పరంగా కూడా చాలా బాగుంది, అలాగే కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, ఇది మనకి రోడ్డు కంటే కూడా 3 అడుగులు బేస్మెంట్ హైట్ కూడా వచ్చిందనమాట. చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను, ఇంటి ముందు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు ఉంది. ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లాస్ డిజైన్ తోటి ఎలివేషన్ అంతా కూడా బాగుందండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 25, లోతు 39.5 అయితే వస్తుంది. మొత్తంగా 110 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఎంట్రన్స్ సింహద్వారం కూడా టేకుడ్ సింహద్వారం ఇచ్చారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి రైట్ సైడ్ మనకి. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ ఉంది. సో లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది, అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. మనకి కింద డబుల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హాలు, బెడ్రూము, కిచెను, చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ లాగా. అలాగే పైన కూడా అలాగే ఉంటుందండి. సో మార్కెట్ వాల్యూ వచ్చేసి 60 లక్షలు వాల్యూ చేస్తుంది. మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకి 42 లక్షలు అనేది స్టార్టింగ్ రిజర్వ్ ప్రైస్ అనమాట. ఇక్కడ నుంచి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి 8 కిలోమీటర్లు, అలాగే గుంటూరు టు సత్తెనపల్లి రోడ్ నుంచి 300 మీటర్ల దూరంలో నల్లపాడు, చల్లవరిపాలెం ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.